ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అభిమానులు ప్రీమియర్ షోల్లో సందడి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులతో జాతర తలపిస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని కడప జిల్లాలో రాజా థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూశారు. దేవర రిలీజ్ కావడంతో ఎన్టీఆర్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎక్కడ చూసినా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నినాదాలతో హోరెత్తిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ నటించిన దేవర సినిమా థియేటర్లో రిలీజ్ అయింది. అభిమానుల ప్రీమియర్ షోలలో సందడి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద అభిమానులతో జాతర తలపిస్తుంది. ఈ క్రమంలో ఏపీలోని కడప జిల్లాలో రాజా థియేటర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ అభిమానులు హంగామా చేస్తున్నారు. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సో నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది మూవీ. మీ అందరికీ నచ్చుద్ది. పక్కా షో విజిట్ చేయండి. 5 times చూసినా మీకు బోర్ కొట్టాలి మూవీ. 5 times అయితే 100 మంది వేట కుక్కలు వెంటబడితే ఒక సింహం వేటాడితే తిరిగట్టుంటారు. అటువంటి సినిమా అయితే super enjoy the movie. Enjoy. Thank you. Box office సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ని ఇప్పటికే మనం చూడలేము కెరియర్లా. ఫస్ట్ హాఫ్ మాత్రం దుమ్ము లేపేసాడు. అసలు ఎన్టీఆర్ కెరియర్లో అసలు ఒక సింహాద్రి ఒక ఆది తర్వాత ఒక నటన చూపించేసాడు. ఇచ్చి పడేసాడు. ఎక్కడ సినిమా బోర్ అనేది లేదు చెప్తున్నా. యాక్టింగ్ చూస్తే చాలా బాగుంది. సినిమా మైండ్ లో సైఫ్ అలీ ఖాన్ మాత్రం ఇచ్చి పడేసాడు. పార్ట్ 2 కోసం ఎదురు చూస్తాం. వెయిటింగ్ ఫర్ యూ. సినిమా మాత్రం చాలా బాగుంది. చాలా సస్పెన్స్ ఎక్కడ దగ్గర సూపర్ హిట్ అయింది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే సో నేను ఏదో చెప్పాలని చెప్పట్లేదు, నిజంగానే చాలా బాగుంది.
ఇక ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న దేవరా మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా అయితే సృష్టిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి దేవరా సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో హంగామంగా చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం, ప్రస్తుతం మనం హన్మకొండ ఏషియన్ థియేటర్లో ఉన్నాం. ఏషియన్ థియేటర్లో చాలా మంది ఉదయం అంటే మార్నింగ్ ఫస్ట్ షోకి పెట్టినటువంటి పరిస్థితి. ఆ సినిమా థియేటర్లో ఎన్టీఆర్ గతంలో నటించినటువంటి RRR సినిమాను కూడా రికార్డ్ బద్దలు కొట్టే అంశం ఉందని చెప్పేసి ఇలా చాలా మంది ప్రేక్షకులు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక కాన్సెప్ట్ మీద తీసుకోవాలి. దేవరా సినిమా చాలా సంచలనాత్మకంగా రెండు తెలుగు రాష్ట్రాలు కాదు దేశవ్యాప్తంగా కూడా బ్రహ్మాండమైన సినిమా మంచి పాజిటివ్ థింకింగ్ ఉందని చెప్తున్న పరిస్థితి. మనతో కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఇట్లా సినిమా చూసినావా, ఎట్లా ఉంది? ఎన్టీఆర్ అన్న చెప్పినట్టే షెడ్డుకి కాలర్ ఉంటది, కాలర్ గర్వంగా బయటికి వెళ్ళి ఎగిరేస్తాం. జై ఎన్టీఆర్. ఇంతకుముందు 6 సంవత్సరాల క్రితం అరకత్తి పట్టుకొని వస్తేనే థియేటర్లు మొత్తం దద్దరిల్లినాయి. ఇప్పుడు ఆడ విజువల్స్ అయితే ఘోరం ఉన్నాయన్న. మొత్తం చాలా కత్తులు, ఆ కత్తులతో ఫైట్ చూస్తే లిటరలీ గూస్ బంప్స్. అంటే జనరల్ అంటే ఏంటి ఇప్పుడు దేవరా సినిమాకు ఉన్నటువంటి కంటెంట్ ఏంది, అసలు ఏ దిశగా ఆ సినిమా ఉండబోతుంది, ఎట్లుంది? ఈ సినిమాలో అన్న ఏం చేస్తాడంటే ఒక సముద్రం కాపరి, ఆ కాపరిలో ఏం చేస్తాడంటే మొత్తం ఆ సరుకుని మొత్తం కాపాడి వాళ్ళతో ఫైట్ చేసి మొత్తం ఇక ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మించి ఉంటుంది. అంటే సినిమాకి సంబంధించినటువంటి RRR గతంలో ఎన్టీఆర్ తీసినటువంటి RRR సినిమాను కూడా రికార్డ్ బద్దలు కొడుతుందని చెప్తున్న పరిస్థితి. నిజంగానే RRRకు ఈ దేవరా సినిమాకు ఉన్నటువంటి తేడా ఏంటి, ఎట్లుంది సినిమా? కత్తులతో యుద్ధం చేసిండు. అంటే యుద్ధం ఎలా ఉంటుందో చూపించున్నాడు కత్తులతోటి. మనం కనిపిస్తున్న మామూలుగా చూస్తూ ఉంటాం బీవత్సాన్ని, కానీ కత్తులతో కూడా ఇలా బీవత్సం చేయొచ్చు అని చెప్పి కొత్త కథ. అంటే డాన్స్ ఎట్లా ఉంది, డాన్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఎట్లా ఉంది? ప్రతి సీన్ ఎక్కడ బోర్ అనిపించలేదు, ప్రతి సీన్ మంచిగా చేసారు. మెయిన్గా ఫైట్స్. అంటే హీరోయిన్ ఫస్ట్ సారి ఇప్పుడు శ్రీదేవి హీరోయిన్ బిడ్డ ఉన్నటువంటి హీరోయిన్ మొదటిసారికి సినిమా ఎన్టీఆర్ పడిన నటించిన జాన్వీ జాకబ్. అంటే ఆమె నటన కావచ్చు, అనుకున్నటువంటి పాటలు, డాన్స్ ఎట్లా ఉంది? ఎన్టీఆర్ అన్నకు మన అనిరుద్ధ్ అనేది BGM కొట్టినన్న వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అనేది మొత్తం. ఇక దాంతోపాటు మన జాన్వీ కపూర్ కూడా యాక్టింగ్ మంచిగా వచ్చింది. ఇక చూసినట్టయితే ఆ సినిమాలో ఈ ఫైట్స్ కానీ ఏదైనా అద్భుతంగా ఉన్నది. అంటే రాయలసీమ అంటే దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఉందా? రాయలసీమ సోషల్ యాక్టివిటీస్ కానీ అందులో చేసినటువంటి కాన్సెప్ట్ ఏమైనా ఉందా దాంట్లో సినిమాలో? అక్రమంగా తుపాకులని మన ఓషన్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయకుండా ఇలా ఆపితే మనమే బాగుంటాం కదా అని. ఎన్టీఆర్ని ఎలా అయితే చూడాలనుకున్నావు దానికి మించి చూస్తాం ఈ సినిమాలో. అయితే పద్మ చూస్తున్నాం, మన సినిమాకి సంబంధించి RRR సినిమాలు కూడా రికార్డు బద్దలు కొట్టే విధంగా అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎన్టీఆర్ నటించినటువంటి సినిమా ఆ దేవర సినిమా ఒక సోషల్ యాక్టివిటీస్ పదంగానే ఉంది. ఆ నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అద్భుతంగా ఉందని చెప్పి ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే ఎన్టీఆర్ సరసన నటించినటువంటి యాక్టర్ హీరోయిన్ కూడా ఆమె శ్రీదేవి కూతురు ఫస్ట్ మొదటిసారి సరసన నటిస్తున్న పరిస్థితి. ఆ యాక్టింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు అన్ని కూడా చాలా బాగున్నాయని చెప్తే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి ఉంది. వాట్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.